ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి మాట్లాడే ముందు కొన్ని వాస్తవాలు కూడా మాట్లాడుకుంటే బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం. ఎందుకంటే మొన్న పోయినారు ఈ పెద్ద మనుషులంతా, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళంతా, అంటే మన జిల్లా, పక్క జిల్లా, ఇంకా పక్క జిల్లా అందరు కలిసి చాలా రోజులు అయింది కదా బయటికి రాక వీళ్ళు పొద్దుగా వచ్చినారు, బాగానే ఉన్నారు, పోయినారు, చూసినారు, ఇదంతా బాగానే ఉంది. కానీ వాస్తవాలు కూడా చెప్తే బాగుంటుంది, నిజాలు కూడా మాట్లాడితే కరెక్ట్గా ఉంటుంది, పద్ధతిగా ఉంటుంది. ప్రజలు కూడా తెలుసుకోవాలా ఏం జరిగింది, ఏం జరగబోతుంది అనేది కూడా చెప్తే కూడా బాగుంటుంది. ఊరికే పోయినాము చంద్రబాబు నాయుడు గారు ఏదో ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ అసెంబ్లీలో వాళ్ళ అవసరాలు, వాళ్ళ స్వార్థాలు, దాని గురించి ఆయన మాట్లాడితే దానికి చంద్రబాబు నాయుడు గారి మీద నిందలేయడం అనేది ఇది ఎంత పాపం. మీరు నిజాలు కూడా మాట్లాడండి, బాగుంటుంది. ఈ ప్రాజెక్టు గురించి క్లియర్ ఉన్నాయి, మీకు కూడా ఇస్తాం రండి, మీడియాకు కూడా ఇస్తే, ఎందుకంటే మీరు చూపించుకుంటే బాగుంటుంది. ఇవన్నీ 2020వ సంవత్సరంలో వీళ్ళు ఒక జీవో ఇస్తే 203 జీవో మీద గనిలోల శ్రీనివాస్ అని చెప్పేసి తెలంగాణకు సంబంధించిన వ్యక్తి కోర్టుకు పోయినాడు. దీనిపైన పోతే ఎన్జిటి ఏం చేసేసింది, సో దాన్ని స్టే ఇచ్చింది. దానిపైన ఇస్తూ ఒక కమిటీని ఏర్పాటు చేసి మొత్తం నాకు రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పేసి ఎన్జిటి కోరింది దాని మీద. ఇవన్నీ అప్పుడు జరిగినట్వే. సో వాళ్ళు క్లియర్గా రిపోర్ట్స్ ఇచ్చినారు. రిపోర్ట్స్ ఇచ్చిన తర్వాత ఎన్జిటి ఏం చేసింది, టెంపరీగా స్టాప్ చేస్తూ, కానీ దీనికి పూర్తి స్థాయిలో మీరు పర్మిషన్లన్నీ తీసుకొని పర్మిషన్స్ తీసుకొని మొదలు పెట్టుకోండి అని చెప్పేసి కూడా ఇచ్చింది. అవునా? సో వీళ్ళు వాళ్ళ టైమే కదా ఇదంతా. ఈ ప్రాజెక్టులు ఎప్పుడెప్పుడు దీని మీద జరుగుతూ ఉన్నాయి అంటే ఇవి క్లియర్గా మీకు చెప్పాలంటే చాలా టైం పడుతుంది, కాబట్టి మీకు మీడియాకి ఇస్తాం మేము. అంటే వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడకూడదు అనేది మా అభిప్రాయం. దీనిపైన ఏమిచ్చింది రాయలసీమ ప్రాజెక్టు, దానిపైన ఎప్పటికప్పుడు ఎన్జిటినే మళ్ళీ, సో ఆ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని సంబంధించిన వాళ్ళకి సంబంధించిన రిపోర్ట్స్ అన్ని సబ్మిట్ చేయండి అని చెప్పేసి అడుగుతూ వచ్చింది. సో అడిగినప్పుడు మన వాళ్ళు ఎప్పుడైనా సక్రమంగా సబ్మిట్ చేశారా? ఆ రోజున్న గవర్నమెంట్లో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది. ఏ ఒక్క రోజన్నా ఊకే గొప్పలు చెప్పుకోవడానికి రాయలసీమకు నేనే అదేదో బపర భగీరథుని నేనే, ఇంకా రాయలసీమ గతంలో ఎవరు ఏమి చేయలేదు, జగన్మోహన్ రెడ్డి చేసినాడు, మొత్తం రాయలసీమకు అంత పాపం ఆయనే చేసినాడు అన్నట్టు గొప్పలు చెప్పుకొని ఒక 3,500 కోట్లు ఒక ప్రాజెక్టు తయారు చేసేసి, ఒక ఫిగర్ ఇచ్చేసేసి, ఒక టెండర్ పిలిచేసేసి, అవునా, ఒక కలరింగ్, పెద్ద కలరింగ్ ఇచ్చేసి నేను రాయలసీమకి ఇది చేస్తున్నాను. నువ్వు పుట్టక ముందు నుంచి ఇవి తయారైనాయి. అవునా? పుట్టింటాడా నాకు తెలిసి 1983లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఎత్తడం వల్ల, అవునా, జగన్మోహన్ రెడ్డి పుట్టింటాడేమో కదా, ఓ 10 ఏళ్ళలో 7 ఏళ్ళలో పిల్లోడు ఉంటాడు. అవునా? మళ్ళీ నీవు సరిగ్గా నిక్కర్లు వేసుకోక ముందే రాయలసీమకు ప్రాజెక్టు స్టార్ట్ చేసింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. సో దాని తర్వాతనే ప్రభుత్వాలు మారొచ్చు, కంటిన్యూషన్ ఉంటుంది. ప్రాజెక్ట్ అనేది ఒక పీరియడ్లో ఒక 5 సంవత్సరాలలో ఏ ప్రభుత్వం కూడా పూర్తి చేయలేదు. మళ్ళీ వచ్చిన ప్రభుత్వాలు కూడా దాన్ని కంటిన్యూటీ చేసి అక్కడ ఉన్న ప్రజల డిమాండ్లు, రైతుల డిమాండ్లు తీసుకుంటే కంటిన్యూ అవుతాయి ప్రాజెక్టులు. అట్లా కాకుండా ఈయననే అపరభగీరథులకి పైన పోయి తపస్సు చేసి ఇది పట్టుకొచ్చినట్టు కలరింగ్ ఇచ్చుకొని ఏమీ లేదు. మళ్ళీ ఆడ అన్ని కలరింగ్ ఇచ్చుకొని అన్ని పెండింగ్ పెట్టుకొని కూర్చొని ఇవే మీరు చేసిన ఘనకార్యాలు. ఇవన్నీ చెప్పకుండా, ఇవన్నీ ఏది మాట్లాడకుండా ఊకే చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రాజెక్టు, రాయలసీమ ద్రోహి, వీళ్ళు మొదటి నుంచి ఇంతే. నేను ఇందాక చెప్పినది, మొదట నువ్వు నిక్కర్లు వేసుకోకముందే ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేసింది తెలుగుదేశం పార్టీ. సో నువ్వు ఈరోజు వచ్చేసి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అన్యాయం చేశాడని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే బాధేస్తుంది కదా. నిజంగా ఈ ప్రాంతం అంతా పోయి నువ్వు గ్రామాలలో తిరిగి నీళ్లు బారే ప్రాంతం అంతా కూడా అడిగితే చెప్తారు ఎవరు నీకు ఈ ప్రాజెక్టులు ఇచ్చినారు, ఎవరు ఏ ప్రభుత్వం నీళ్ళు వచ్చినాయి, ఎక్కడి నుంచి కొనసాగింది, ఇవన్నీ కూడా మాట్లాడడానికి వాళ్ళని అడుగు చెప్తారు. మీరేదో 4 మైకులు పెట్టుకొని చెప్పేసి మాట్లాడతారంటే కుదరదు. ఇప్పటికి కూడా ఈ రోజు కూడా తెలంగాణ ప్రభుత్వము ఇంకా వాళ్ళ తరపు నుంచి ఏదైనా అబ్జెక్షన్స్ కానీ ఇంకోటి కానీ క్లారిటీ కానీ అడిగేది ఈ రోజు కూడా తెలంగాణ ప్రభుత్వం చేయలే. మళ్ళీ ఇప్పుడు టైం ఇచ్చింది. ఎవరు టైం ఇచ్చినారు? కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయమని చెప్పేసి ఎన్జిటి ఇస్తే అది కూడా మళ్ళీ ఇప్పుడు 22/1/26 లోపల మీరు సబ్మిట్ చేయండి అని కూడా ఇచ్చింది. తెలంగాణ గవర్నమెంట్ చేయలే. వాళ్ళ గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అఫిడవిట్స్ సక్రమంగా ఇవ్వలే, టైం టు టైం ఇవ్వకపోయేసరికి మొత్తం సిస్టమే వెనక్కి వచ్చేసింది.
మళ్ళీ మన ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దీన్ని మళ్ళీ కదిలిచ్చేసి దీనికి ఎన్జిటిలో లాయర్ని మన ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి ఇప్పుడు లాయర్ని పెట్టినాం. లాయర్ని పెట్టి ఆ లాయర్ ఎవరో కూడా దీంట్లో ఉంది, క్లియర్గా కావాలని చూసుకోండి, ఇస్తాం మీకు. సో లాయర్ని పెట్టేసి ఇప్పుడు కేసు మనం మూవ్ చేస్తున్నాం, ఫైల్ చేసినాం. మన ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ దీని మీద యాక్టివిటీ స్టార్ట్ అయింది. నీ ప్రభుత్వంలో ఏమీ లేవు, చెప్పింది కదా, ఒక 3,500 కోట్లు. ఇంకొక విషయం, చంద్రబాబు నాయుడు ఆపేస్తే ఇప్పుడు ఇవన్నీ క్లియర్గా డాక్యుమెంట్ అవి కూడా ఇస్తాం. ఎన్జిటిలో లాయర్ని ఎప్పుడు పెట్టినాం, అవునా? కేసు మళ్ళీ అప్పుడు మనమేం ఫైల్ చేసినాం. సో మాకు ఆ చిత్తశుద్ధి లేకపోతే, రాయలసీమకి చేయాలని చిత్తశుద్ధి లేకపోతే నేను ఎందుకు చేస్తాం? ఏం చేసినారు చెప్పండి, ఒక్కడైనా ఒక్క పని అన్నా. నేను చూడండి, హంద్రీనివా కుప్పంకు నీళ్ళు తీసుకుపోయినాం చంద్రబాబు నాయుడు గారు. కేవలం సంవత్సరంలో 3,500 కోట్లు నువ్వు పెట్టింది 200 కోట్లు. నువ్వు ఎట్టుంటుందా అంటే నీ జగన్మోహన్ రెడ్డి చూసినాం కదా, మనం గుర్తుందా, మర్చిపోయారా? సినిమా సెట్టింగ్లు మాదిరి సినిమా సెట్టింగ్లు, కాలంలో కూడా గేట్ దించడం, ట్యాంకర్ తెచ్చి నీళ్లు పోయడం, అవునా, గేట్ ఎత్తడం, ఓపెనింగ్ సపోర్ట్లు కొట్టడం. ఆయన పోతే గేట్లు, నీళ్ళ ట్యాంకులు ఉందే. కొంచెం మీరు కూడా ఇరిగేషన్ గురించి మాట్లాడే సిక్కుంది అసలు మీకు ఉందే, తెలివిందే మీకు? సినిమా సెట్టింగ్ లెక్క అదొక సినిమా సెట్టింగు, దేవస్థానం ఒక సెట్టింగు, తిరుమల వెంకటేశ్వర స్వామికి ఒక సెట్టింగు, ఈ సెట్టింగులు, పరదాలు, దరిద్రమైన పరిపాలన చేసి ఈరోజు మీరు మమ్మల్ని కోసం చేస్తారా? నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఈ బుద్ధి ఉంటా ఈ జిల్లా కాదు, ఏ జిల్లా మీ వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు వచ్చినా సరే కూర్చొని మాట్లాడతాం. ఏం మాట్లాడదాం మాట్లాడదాం. మేమేం చేసామో, మీరేం చేశారో, మీరేం చేయలేకపోయారో అని చూపిస్తాం రుజువుతో సహా. ఛాలెంజ్. ఇరిగేషన్ మీద కరెక్ట్ మాట్లాడుకుంటే బాగుంటుంది. గుర్తాలు ఇందాక చెప్పినట్టు ఇంకా సింగిల్ పని కూడా చేయకుండా, ఒక్క రూపాయి ఇచ్చకుండా నీ బడ్జెట్ ఎంత అసలు? 5 ఏళ్ళు నీ బడ్జెట్ ఎంత, ఇచ్చింది ఎంత, దాన్ని ఖర్చు పెట్టింది ఎంత, దాన్ని మళ్ళీ బిల్లులు పే చేసింది ఎంత? చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.